తాండూరు పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ బావికి భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జాతర బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని భద్రేశ్వర దేవాలయం జాతర కమిటీ అధ్యక్షులు మేడి మహేష్, దేవాలయ ఈవో శేఖర్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం శ్రీ బావిగి భద్రేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే 5 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవ వేడుకలకు అన్ని సిద్ధం చేశారు. ఈ క్రమంలో దేవాలయ జాతర కమిటీ అధ్యక్షుడు మేడి మహేష్, దేవాలయ ఈవో శేఖర్ గౌడ్ మాట్లాడుతూ తాండూరు పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ బావిగి భద్రేశ్వర జాతర బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా తెలిపారు. ఈ రోజుటి నుంచి తేదీ 12 వరకు జరిగే బ్రహ్మోత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అలాగే తాండూర్, ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్య నిమిత్తం అన్నదానం, మంచినీటి సౌకర్యం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా తెలిపారు. ప్రత్యేక అలంకరణలు, ఆటపాటలు, విద్యుత్ కాంతుల మధ్య రోజు భద్రేశ్వర స్వామి పల్లకీ సేవ, రథోత్సవం, లంక దహనం, పశు ప్రదర్శన, అన్నదానం అన్ని ఏర్పాట్లు అందరి సహకారంతో పూర్తి చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం కార్యదర్శి లింగదరి రవికుమార్ మరియు సభ్యులు శెట్టి భాస్కర్, భద్రన్న మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. बोलो श्री भाविकी भद्रेश्वर महाराज की నేడు అనగా 7 ఏప్రిల్ సోమవారం నుండి శ్రీ భావికి భద్రేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. ఇట్టి బ్రహ్మోత్సవాలకు వీరశైవ సమాజం పెద్దలు, తాండూరు కూడా ప్రముఖులు ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకుని జాతరోత్సవాలను ఘన విజయం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఇట్టి జాతర ఉత్సవాలు 7 తారీఖు నాడు స్టార్ట్ అయ్యి 15వ తారీఖు వరకు జరుగుతాయి. కాబట్టి చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు కానీ, కర్ణాటక నుంచి వచ్చే భక్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ జాతర భద్రేశ్వరుని దర్శించుకొని ఇటు జాతర ఉత్సవాలను ఘన విజయం చేయవలసిందిగా కోరుచున్నాము. బ్రహ్మోత్సవాలు 7వ తారీఖు
నుండి 15వ తారీఖు వరకు వసంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలలో ముఖ్యంగా మనకు 11వ తారీఖు రథోత్సవం ఉంటుంది, 12వ తారీఖు విగ్రహదహన కార్యక్రమం ఉంటుంది. ఈ ఉత్సవాల్లో అందరూ పాల్గొని ఈ ఉత్సవాలను జయప్రదం చేయగలరని కోరుతున్నాను. శ్రీ భావి భద్రేశ్వర మహారాజ్కి జై. సో ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా శ్రీ భావి భద్రేశ్వర బ్రహ్మోత్సవాలు మనము ఈ రోజు నుండి ప్రారంభించడం జరుగుతుంది. సో 7వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నందున సో ఇక్కడ కులము భేదము అని లేకుండా ఈ మన తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి, మహారాష్ట్ర నుండి, కర్ణాటక నుండి ఎన్నో ప్రదేశాల నుండి మన తాండూరుకు వస్తున్నారు. సో వాళ్లకు అన్ని వసతులు కల్పించడానికి వాళ్ళకందరికీ నీడ కోసం కావచ్చు, ఫుడ్ కావచ్చు, మన దాసోహంలో మన ఇప్పుడు ప్రస్తుతము చైర్మన్ అయినటువంటి ఇప్పుడు జాతర కమిటీ చైర్మన్ గారు సో దానికి చొరవ తీసుకోవడం జరిగింది. అట్లాగే వాళ్ళ కమిటీ వాళ్ళు, సమాజం వాళ్ళు, అలాగే యువదల్ వాళ్ళు, అలాగే మహిళా సంఘం వాళ్ళు కూడా ఈ సన్నాహంలో పాల్గొనడం జరుగుతుంది. దయచేసి తాండూరు ప్రజలు మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా విన్నపం ఏంటంటే మీరు ప్లస్ మీ కుటుంబ సభ్యులు అందరితో పాటు ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొని ఈ బ్రహ్మోత్సవాలన్నీ జయప్రదం చేయవలసిందిగా మనసారా కోరుతున్నాం. ధన్యవాదాలు. ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ భావి భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈరోజు నుంచి డైలీ రాత్రి ఉత్సవ సేవ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య ఘట్టాలైనటువంటి రథోత్సవము 11వ తారీఖు నాడు, 12వ తారీఖు నాడు లంకాదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి జాతర కార్యక్రమాలకు విశేషంగా మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నలుమూలల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు విచ్చడం జరుగుతుంది. వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు దేవస్థానం అన్ని కమిటీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆధ్వర్యం లోపల మన ఫెస్టివల్ కమిటీ ఆధ్వర్యం లోపల అన్ని ఏర్పాట్లను ఘనంగా నిర్వహించడం జరిగింది. భక్తాదులకు అందరికీ మనవి, తాండూరు పట్టణ ప్రజలందరూ కూడా ఈరోజు బ్రహ్మోత్సవాలు చాలా అవుతాయి కాబట్టి తాండూరు పట్టణ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా రోజు జరిగే ఉత్సవ సేవలో పాల్గొనాలని చెప్పి దేవస్థానం తరఫున, వీరసేవ సమాజం తరఫున, యువతల తరఫున, వీరసేవ మహిళా అక్కమాది మహిళా కమిటీ తరఫున అందరి తరఫున కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తాదులందరూ అధిక సంఖ్యలో రోజు రాత్రి ఉత్సవ సేవకు పాల్గొనాలని చెప్పి, అలాగే ముఖ్య ఘట్టాలైన రథోత్సవం మరియు లంకాదహన కార్యక్రమంలో భక్తాదులు అధికంగా విచ్చేసి బ్రహ్మోత్సవాలను దిగ్విజయమనొచ్చగలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మనవి చేస్తారు. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.